మమ్మల్ని ముందుకు నడిపించేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ఇచ్చిన అవకాశం. ఈ ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే గారు తన పిఏగా పర్సనల్ సెక్రటరీగా ఒక ట్రాన్స్జెండర్ ని నియమించుకోవటం అండి. మొట్టమొదటిగా మొదలైన ఈ మార్పు ఇంతటితోనే ఆగిపోకుండా ముందుకు వెళ్తూ మన యువగళం నారా లోకేష్ అన్న గారు ఆ అవకాశాన్ని ఇంతటితో ఆగకూడదు, ఇంకా ముందుకు వెళ్లాలనే ఆ గొప్ప ఆలోచన, ఆ మనస్తత్వాన్ని ఆపకుండా అంతే నడిపిస్తూ ఏ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలుగా మనకి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఏ ప్రభుత్వం ఏ రాజకీయ నేతలు ఆలోచించలేని గొప్ప ఆలోచనతోటి స్టేట్ వెల్ఫేర్ ట్రాన్స్జెండర్ బోర్డు నియమించడం అండి. ఆ బోర్డు నియమించి కేవలం ప్రభుత్వంలోనే నడవాలి, లేకపోతే ప్రజల్లో ఉన్నారు కదా వాళ్ళకి మన వైపు నుంచి ప్రభుత్వం ద్వారా సహాయం పొందితే చాలు అనుకోకుండా అదే ప్రభుత్వంలో నియమించినటువంటి ఆ ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డుకి ఒక ట్రాన్స్జెండర్ ని బోర్డు మెంబర్ గా వన్ ఆఫ్ ది మెంబర్ గా చేయటం ఇది ఎవరికి సాధ్యం కాని ఒక గొప్ప ఆలోచన. మరియు ఇది గొప్ప కార్యక్రమానికి సాధనకి అండ్ ముందుకు సమాజంలో ఒక మరుగున పడిపోయిన ఒక వర్గాన్ని ముందుకు నడిపించేటువంటి ఒక గొప్ప ఆలోచన నేను చెప్పుకోగలను సార్. సార్, ఇంత మార్పుకి ముందడుగేసినటువంటి గొప్ప వాళ్ళు రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు అందరూ ఇక్కడ ఉన్నారండి. సార్, మార్పు అనేది గవర్నమెంట్ నుంచి కొంతమందికే రాగలదండి. చదువుకున్న వాళ్ళు లేకపోతే నాగరికత తెలిసిన వాళ్ళు బయటికి రావాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రమే ముందుకు రాగలరు సార్. మీకు తెలిసిన వాళ్ళు సమాజంలో ఇంకా వెనకపడిపోయిన వాళ్ళు, చదువు లేని వాళ్ళు, ఎటువంటి సహకారం లేని వాళ్ళు మరియు కమ్యూనిటీ మాత్రమే మా ప్రపంచం, అదే మాది కుటుంబం అని నమ్ముకొని పెద్దవాళ్ళని నమ్ముకొని ఉన్న ట్రాన్స్జెండర్స్ చాలా మంది ఉన్నారండి. నేను ఈ సభాపూర్వకంగా నేను పెద్దవారిని కోరుకునే సహాయం ఏదన్నా ఉంది అంటే సార్, ముందుకు నడిపించిన ఈ ట్రాన్స్పోర్ట్ కి నేను నా జీవితాంతం రుణపడి ఉంటాను సార్. పిఏగా అవకాశాన్ని ఇచ్చినటువంటి గౌరవనీయులకి నేను ఇంకా జీవితాంతం రుణపడి ఉండగలను. కానీ ఈ సహాయం సహకారం అనేది మా దాకా రావాలి సార్. వెనకపడిపోయిన వాళ్ళు, ముసలి వాళ్ళు, ఎంతో సహాయం లేనటువంటి వాళ్ళు, చదువు లేని వాళ్ళు, బయటికి రాలేని వాళ్ళు ఉన్నారండి. దయచేసి వాళ్ళని కూడా గుర్తించి సమాజంలో ట్రాన్స్జెండర్ అనేటువంటి ఒక వ్యక్తి కేవలం చీకటి రాజ్యంలో మాత్రమే మురిగిపోకుండా వెలికి తీసుకొచ్చేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే అని నిరూపించుకోవాలని చెప్పి సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను సార్. సార్, చిన్నప్పటి నుంచి గొప్ప వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నేను మా ఇంట్లో కూడా విన్నది గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారండి. మా జీవితాల్లో మార్పు తీసుకువస్తారని ఊహించలేదండి. ఈ మార్పుని ఆపకుండా ముందుకు తీసుకువెళ్లి ఇదే ట్రాన్స్జెండర్లను సమాజంలో కలిపి నేడు కేవలం 1 అడుగు 2 అడుగులు మాత్రమే ముందుకేసిన మమ్మల్ని ఏ చేత్తో అయితే పట్టుకొని ముందుకు నడిపించారో అదే చేత్తో ఇంకా పట్టుకొని మాకై మేము ముందుకొచ్చి నిలబడేలాగా మాకు సహాయం అందించగలరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి సభాపూర్వకంగా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం అంజలి సార్.